హాయ్ అండి అందరికీ. ఈ సంవత్సరం ఈరోజే లాస్ట్ డే ఆఫ్ స్కూల్కి వెళ్ళే రోజే చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళాడనమాట. ఎందుకంటే ఆ రోజు స్నాక్స్ అక్కడే పెడతారంట, ఫుల్ కుకీస్, చాలా సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పేసి. వచ్చాడమ్మా పెద్ద పులి. దా ఏంది ఏదో కవర్ పట్టుకొచ్చి నువ్వు. ఇవాళ స్కూల్లో పాట ఉంది. పిజ్జాలు తిన్నాం, జ్యూస్లు తాగాం, డొరిటోస్ తిన్నాం అండ్ చీటోస్ తిన్నాం. వాము చాలా తిన్నారుగా, పిజ్జాస్, టొరిటోస్ అండ్ జ్యూస్. ఓకే, అవి క్రిస్మస్ స్పెషలా? ఈ రోజు నుంచి హాలిడేస్ జాన్ 6th వరకు. ఫస్ట్ బ్యాగ్లో ఏముందో చూసే ముందు ఆ కవర్లో ఏముందో చూద్దాం దా. అని రాసింది కదా, అది నీదేనా పేరు? ఈ బ్యాగ్ నీదా? ఇది క్రిస్మస్కి. ఎవరు ఈ పెయింట్ వేసింది? నేనే. ఎవరిది వాళ్ళు వేస్తారా? సరే ఓపెన్ చేయి, ఏమేమి ఉన్నాయో చూద్దాం. You are a star. Good job, Arush. You have grown so much this year. I am so proud of you. Have a great winter break. Miss Garcia. Super. చూసారు కదా, December 19th 2024 అంటే వీళ్ళకి ఫస్ట్ మంత్ రాస్తారు, తర్వాత డేట్ వేస్తారు, తర్వాత ఇయర్ వేస్తారు అనమాట. 19th అంటే నిన్నటి వరకు, ఈరోజు 20th అనమాట. మాకు ఈరోజు లాస్ట్ డే, ఇంకా రేపటి నుంచి మొత్తం హాలిడేస్ జాన్ 6th వరకు. ఆ సెలబ్రేషన్స్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ప్రతి కిడ్కి ఇలా ఇచ్చారనమాట పిల్లలందరికీ. క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఇది యుఎస్ కదా, క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు. లోపల ఇట్లా గేమ్స్ ఉంటాయి, పెయింటింగ్ వేసుకోవచ్చు. వీటిలో స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ కనుక్కొని పెయింటింగ్ వేయచ్చు అనమాట మొత్తం కూడా. ఏంటి ఈ బ్యాగ్లో? దీనిలో శాంటా బ్యాగ్ ఇచ్చారు. అరుష్, ఈ శాంటా బ్యాగ్ ఇచ్చారు కదా, దాని మీద పెయింటింగ్ అదంతా ఎవరు వేసారు, ఎట్లా? అంటే నేను ఈ 4 fingers కలిపి పెట్టాలి, ఇట్టి అట్ట పెట్టగల అవ ఇట్లా చేయాలి. పెయింట్ హ్యాండ్కి పెయింట్ వేసుకొని దాన్ని పెట్టారా? కొన్ని మనకి ఇది అంట ఫుల్ అంది, కానీ నాకు కావాలా. గుడ్ జాబ్. చూడు, ఫుల్ అవ్వకపోతేనే నీట్గా ఉంది. ఫుల్ అవుతా ఇంకా బాగుంటుంది. ఆహా, అంటే ఫుల్ అవ్వకుండా ఫేస్ లాగానే వచ్చింది. ఫుల్ అయితే మొత్తం గ్రీనే, ఫేస్ కూడా గ్రీన్ అయిపోతుంది, కలిసిపోతుంది. గ్రీన్ అనాలి. క్రిస్మస్ ట్రీ ఉందా? ఇదంతా ఎవరు పెయింటింగ్ వేశారు? నేనే. ఓ, స్కూల్లో మీరు చేసిన ప్రాజెక్ట్స్ మొత్తం ఇక్కడికి పంపించారా క్రిస్మస్కి? ఓకే, ఇవన్నీ వీళ్ళే స్కూల్లో డ్రా చేశారంట, పెయింటింగ్ వేశారంట. హ్యాంగ్ చేసుకుందులే నీ రూమ్లో. సో మచ్. సరే, ఇంకా పక్కన పెట్టు, వేరే చూద్దాం ఏమేమి ఉన్నాయో. డాట్ స్నాక్స్. ఇది నేను ఇది చేస్తా. నాకు ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్. కీ ఇచ్చేదా? అది కీ ఇస్తే వాక్ చేస్తుందా? బాగుంది హర్ష్. ఇవి స్నాక్స్, చాక్లెట్స్, ఈ క్యాండీస్ అన్నీ. ఇంకా వీళ్ళ క్యాండీస్ బాగా ఇంట్రెస్ట్గా ఇస్తూ ఉంటారు ప్రతి దానికి. ఇదేంటి? ఇది పెయింటింగ్ వేసుకోమని చెప్పేసి 2 colours వేయాలి, అందుకే రెడ్, గ్రీన్ ఇచ్చారు, బ్రష్ ఇచ్చారు. ఇది క్యాండీ కలర్స్ నేను ఎప్పుడు తినాలనిపిస్తుంది. తినాలనిపిస్తుంది, అన్నం తిని తిందు, పక్కన పెట్టు. ఇడ్లీ కాదు, ఇది మొత్తానికి చాలా వచ్చాయి హరీష్, నీ కలెక్షన్ బాగుంది. స్ట్రా కదా ఇది. దీనికి కూడా చలికాలం కదా, వింటర్ టైము, స్నో పడే టైం కూడా. వీళ్ళ ఆ హాలిడేస్ అదంతా అయిపోయేసరికి అందుకే స్నో మ్యాన్ పెట్టేశారు అనమాట స్ట్రాకి కదా. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టాపా? మేము తెలుగులో బొంగరం అంటాం. సరే, ఇప్పుడు ఇంతవరకు ఇచ్చారు కదా, ఇది క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం కదా.
నీ స్కూల్ బ్యాగ్లో ఏముందో చూద్దామా ఇదే వీడియోలో. స్కూల్ బ్యాగ్ తీసుకొని రాపు. ఓపెన్ చేయమని నీ బ్యాగ్. ఆ టిష్యూ పక్కకు పెట్టేసి. ఏంద్రా బాటిల్ దీంట్లో పెట్టావా? నెట్టగంటే దాంట్లో జాకెట్ ఉంది. ఏంది ఇన్ని కాయిన్స్ పెట్టుకున్నావా? కాయిన్స్ ఉన్నాయి. ఎందుకు ఇన్ని కాయిన్స్? నీకు గుర్తుంది కాయిన్స్ ఉన్నాయి నాకు. స్కూల్కి ఇట్లా కాయిన్స్ తీసుకెళ్తున్నాడు, వద్దని చెప్పినా వినట్లేదు. ఇది హ్యాకర్ అనమాట. వీడు ఎక్కడున్నాడో మనం కనిపెట్టచ్చు. దాచిపెట్టుకో. పిల్లలకి జాగ్రత్తగా అలాంటివి పెట్టేస్తే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది మనం హ్యాక్ చేసుకొని సెల్లో చూసుకోవచ్చు అనమాట. స్వెటర్ తీసుకెళ్తున్నాడు మార్నింగ్ టైంలో చల్లగా ఉంటుందని. లంచ్ బాక్స్ ఈరోజు స్నాక్స్ పెట్టలేదు, స్నాక్స్ స్కూల్లో పెట్టారు. ఇందా రాగానే లిస్ట్ చెప్పాడు కదా, ఆ లిస్ట్లో ఉన్నాయి మొత్తం తిన్నారనమాట. లంచ్ ఫినిష్ చేశాడు, గుడ్ జాబ్. పక్కన పెట్టేసి. నీకు ఇంకా స్టీల్ బాక్స్ వస్తుందిలే, లంచ్ బాక్స్ 4 డేస్లో వస్తుంది. ఉండు, ఇది వీళ్ళ స్కూల్లో ఇచ్చే ఫైల్ అనమాట. ఎవ్రీ ఇయర్కి ఇస్తారు. ప్రీకే, కిండర్ గార్డెన్, ఫస్ట్ గ్రేడ్. ఇప్పుడు ఇది డిసెంబర్ పేపరు, కిందంతా కూడా ప్రీవియస్ పేపర్స్. ఇది డిసెంబర్ మంత్ది, ప్రీవియస్ మంత్స్ అన్నీ. అకాడమిక్ ఇయర్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 12 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆగస్ట్ మంత్ పేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఫైల్లో ప్రీవియస్ మంత్స్ పేపర్స్ చూస్తున్నారు కదా, దీని ముందు నవంబర్, డిసెంబర్ పేపర్స్ కంప్లైంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి జస్ట్ పిల్లలకి మనం చెప్పుకుంటే సరిపోతుంది ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని. నెక్స్ట్ న్యూ ఇయర్ది జనవరి 1 నుంచి కొత్తగా యాడ్ చేస్తారనమాట. దీంట్లోనే ఇవన్నీ ఏం తీసేరు. లాస్ట్ మంత్ ఆగస్ట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకి మే వరకు స్కూల్ ఉంటుంది. ఆ మే వరకు ఎవ్రీ మంత్ పేపర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తారు. ఒక ఫైల్లోనే ఉంటాయి అనమాట వాళ్ళ అకాడమిక్ ఇయర్ మొత్తం ఫైల్స్ పేపర్స్ కూడా. స్టాంప్ వేస్తారు, లేదా బాగుంటే గుడ్ జాబ్, సూపర్ డూపర్ అని చెప్పేసి, లేదా స్మైలీ. లేదు వీడు బ్యాడ్ థింగ్ చేశాడు అంటే ఏం చేశాడు అనేది ఇక్కడ రాస్తారనమాట. చూసారు కదా, డిసెంబర్ 17న టాకింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ అంట. అంటే వర్క్ చేసేటప్పుడు టాక్ చేసావు, అందుకు రాశారు. సో అలాంటివి చెయ్యొద్దు. నువ్వు పెద్దోడు అవుతున్నావు కదా. ఇట్లా మామూలుగా అయితే ప్రీకేకి, కిండర్ గార్డెన్కి ఓన్లీ ఇట్లా 2 సైడ్సే ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ కాదు 3 ఇచ్చారు. ఇక్కడ హోంవర్క్, లాగ్స్ అండ్ గైడ్స్, కీప్ ఎట్ హోమ్ ఇవన్నీ ఇంట్లో ఉంచుకునే, రిటర్న్ టు స్కూల్ ఇక్కడ పెట్టారు అంటే మళ్ళీ తీసుకెళ్ళి స్కూల్లో ఇచ్చేసేయాలి. ఇక్కడ పేపర్స్ అన్నీ ఏంటి అంటే వీళ్ళు స్కూల్లో చేసిన థింగ్స్ 1 వీక్ మొత్తం కూడా ఇక్కడ పెట్టేస్తారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూడొచ్చు. ఎవ్రీ ఫ్రైడే వీళ్ళకి ఇంటి దగ్గర హోంవర్క్ చేయమని చెప్పేసి కొన్ని మ్యాథ్స్, ఇంగ్లీష్ అలాంటివి ఇస్తూ ఉంటారు. ఇది ఇంగ్లీష్ రీడ్ చేసి స్పెల్లింగ్స్ రాసుకోమని చెప్పి, స్పెల్లింగ్స్ అన్నీ చెప్పాలి అని చెప్పేసి ఈ పేపరు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఎవ్రీ వీక్ ఇలాంటివి ఇస్తారనమాట ఈ 2 పేజెస్. వీళ్ళు ఇంటి దగ్గర ఇవన్నీ చేసుకొని మళ్ళీ మండేకి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు హాలిడేస్ టైం కదా, ఇంక మళ్ళీ హాలిడేస్ అయిపోయాక తీసుకెళ్తారు. ఇవన్నీ వచ్చేసేసి ఈ వీక్ అంతా ఏం చేశారు అనేవి ఇంటికి పంపిస్తారనమాట. వాళ్ళ స్కూల్లో ఏం చేశారు ఏంటి అనేది. అది పెయింటింగ్ కానీ, స్పెల్లింగ్స్, హోంవర్క్, మ్యాథ్స్ అన్నీ కూడా మొత్తం వాళ్ళు అక్కడే చేపించి కరెక్షన్స్ కూడా అన్నీ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తారు. వీళ్ళకి స్కూల్లో చదివించడం, రాపించడం కన్నా ప్రతి దాన్ని కూడా చాలా ప్రాక్టికల్గా చూపిస్తారు. ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండేలాగా క్రియేట్ చేస్తారు. ఇవే కాకుండా ఎవ్రీడే కొన్ని పేపర్స్ కూడా తీసుకొస్తారనమాట. ఆ పేపర్స్ కానీ వాళ్ళ స్టడీ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని థింగ్స్ ఇంత ఈజీగా నేర్పిస్తారా అనేది అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్న స్టోరీ మొత్తం పెంగ్విన్ గురించి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కానీ వీళ్ళు రాసిన విధానం కానీ సూపర్ అనిపిస్తుంది. నువ్వే రాసావా? నైస్ రా. అది స్క్రీన్ లో చూపిస్తాను. నీదేనా రైటింగ్? బాగుంది. స్క్రీన్ లో చూపిస్తుంది. అవును కరెక్టే, కానీ రైటింగ్ నీదేనా? మంచిగా రాసావురా. థ్యాంక్ యూ. ఇంతే ప్రాక్టీస్ చే. ఇదెందుకు కంప్లీట్ చేయలేదు? అంటే ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెంగ్విన్స్ అంట. కంప్లీట్ చేయాల నువ్వు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్నాలి చేయాల.
కానీ అక్కడ ఏదైనా ఉంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెంగ్విన్స్ అనేది రాయాలంట. ఇన్కంప్లీట్ అని రాశారు. ఓ కానీ మేము అది చేయగా. శాంటా ఏబిసి ఆర్డర్. గుడ్ జాబ్. ఇంకా వీళ్ళ స్కూల్ బ్యాగ్లో ఆ లంచ్ బాక్స్, ఈ ఫైలు ఎవ్రీ వీక్ ఇట్లా లైబ్రరీ బుక్స్ ఇస్తారు. అది కూడా ఫస్ట్ గ్రేడ్ నుంచి ఇస్తున్నారు. ఒక 2 బుక్స్ తెచ్చుకుంటారనమాట. మళ్ళీ 1 వీక్ తర్వాత వీళ్ళు అక్కడ సబ్మిట్ చేసేయాలి. మళ్ళీ తీసుకొచ్చి దీన్ని చదువుతాడా అంటే ఏది చదవడు. చాలా లాంగ్ పేజెస్ ఉన్నాయి, చాలా లాంగ్ స్టోరీ అని చెప్పేసి చదవడం మానేస్తున్నాడు. చదివించడం స్టార్ట్ చేయాలి. ఇంకా వీళ్ళ స్కూల్ బ్యాగ్లో ఇవి తప్ప ఇంకేమీ ఉండవు. వింటర్ కాబట్టి ఇంకా ఇందాక స్వెటర్ చూసారు కదా, ఇట్లా గ్లౌజెస్ కూడా పెట్టేసుకుంటాడు. స్కూల్ వదిలిపెట్టిన తర్వాత బయట వెయిట్ చేయాలి పికప్ కోసం. అప్పుడు చలేస్తుంది, కంపల్సరీ వేసుకోవాలి. గుడ్ జాబ్ అరుష్, యూ డన్ ఏ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఇంక ఈ హాలిడేస్ ఎంజాయ్ చేస్తావా? గొడవ చేయొద్దు, మమ్మీని ఇబ్బంది పెట్టద్దు, హ్యాపీగా ఎంజాయ్ చేయి, ఓకేనా?